హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ మండు టెండలో ఏది తిన్నా కూడా హీట్ అండి. వేడి చపాతీ తిన్నా ఇబ్బందిగానే ఉంది, గోధుమ రవ్వ ఉప్మా తిన్నా ఇబ్బందిగానే ఉంది, దోశ కూడా వేడి చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం వెరైటీగా నార్మల్గా అందరు తినే విధంగానే కాకపోతే చలువ చేసే విధంగా టిఫిన్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈరోజు పెసరట్టు తయారు చేస్తున్నానండి. పెసరట్టు సులభంగానే వేసుకోవచ్చు. మనం దోశ వేసుకుంటాం కదా, అలాగే సులభంగా వేసుకోవచ్చు. కాకపోతే ముందు రోజు ఉదయమే పెసలు నానబెట్టుకోవాలి. ఎందుకంటే నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్కి కొన్ని నానవు కూడా. అందుకని నేను ముందు రోజు ఉదయమే 9 గంటలప్పుడు నానబెట్టుకున్నాను. నిన్న అండి 9 గంటలప్పుడు నానబెట్టుకుంటే బాగా ఈవినింగ్కి మళ్ళీ నైట్ అంతా అయిపోయేసరికి చక్కగా ఈరోజు మార్నింగ్ 8 o'clock అంతా చక్కగా నానిపోయినాయి. మనం ఇందులోకి ఒక 7 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఒక స్పూన్ అంత జీలకర్ర, సాల్ట్ తీసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని, అల్లం కూడా లేతగానే ఉందండి, అందుకని నేను ఏం చిన్న ముక్కలు కట్ చేయలేదు. జీలకర్ర ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకుని కొంచెం కచ్చాపచ్చాగా అయిన తర్వాత ఇందులోకి మనము నానబెట్టుకున్న పెసలను కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఇది దోశ బ్యాటర్ లాగా మనం తయారు చేసుకోవాలండి. ఇంకా కొంచెము గట్టిగానే ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను వేసేసుకొని దీన్ని కొద్దిగా నలగనివ్వాలండి. ఇలాగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లోకి మనం తయారు చేసుకున్న బ్యాటర్ని వేసి ఈ మొత్తం ఇలా కలిపేసుకొని, ఇంకా కొంచెం వాటర్ పడుతుందండి దీనికి, వాటర్ కూడా కలుపుకొని దోశలు వేసుకోవడమే అండి ఆలస్యం. ఎంతో టేస్టీ ఉల్లిపాయ పెసరట్టు అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే ఒక్కటి తింటేనే నేను ఇంకా ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు నాకు ఆకలి కాదు నాస్టాకి, అంత బాగా కడుపులో ఫుల్గా ఉంటుంది. టేస్ట్ అండి. అలాగే దీనికి తోడు అల్లం చట్నీ అయినా బాగుంటుంది, కొబ్బరి చట్నీ బాగుంటుంది. నేనైతే శనక్కాయ చట్నీ తయారు చేసి పెట్టుకున్నాను. ఇలాగ కొద్దిగా ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు. పైన ఇంకా కొంతమంది పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ పైన వేస్తారండి. కాకపోతే నేను అందులోకే మిక్సీ చేశాను కాబట్టి నేను అలా పైన వేస్తే పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఏరి తీసి పడేస్తారండి. అలా కాకుండా మిక్సీలోనే వేసేసాను. చక్కగా మంచి కారం కూడా ఉంది. అసలు చట్నీ లేకుండానే తినేయచ్చు. కాకపోతే చట్నీ కూడా టచింగ్ ఉండాలండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ పెసరట్టు సులభంగా కూడా చేసుకోవచ్చు. మామూలుగా మనం దోశపిండి ఎలా తయారు చేసుకుంటాం అలాగే ఇలాగా వన్ సైడ్ బాగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని టర్నింగ్ చేసుకొని మొత్తం రెండు వైపులా పైన దోశ పైన ఆయిల్ వేసాం కదండి, ఇప్పుడు రెండో వైపు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగుతుంది. అలా వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, బాగా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు మనం దోశ, ఇడ్లీ, చపాతీ, పూరి, ఉప్మా ఇలాగే కాకుండా అప్పుడప్పుడు ఇలాగా కడుపుకి కూల్ చేసేటివి కూడా పెసలు చాలా కూల్ అండి, బాడీని బాగా కూల్ చేస్తుంది. ఎండలు మండిపోతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాం కదా, అందుకని నేను ఈ సమ్మర్లో పెసరట్టు మంచి అసలు టేస్ట్ బాడీకి కూల్ అనేసి పెసరట్టుని తయారు చేసుకున్నాను. ఇలాగా రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేపుకొని అల్లం చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, శనక్కాయ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ ఏ చట్నీలోకైనా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇంట్లో స్వస్తిక్ పికిల్స్లో అల్లం చట్నీ ఉందండి నాకు, అందుకని నేను అల్లం చట్నీ ఇంట్లో ప్రిపేర్ చేయను. అది కూడా సూపర్ ఉంది చట్నీ, ఉత్త అన్నంలో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా పెసరట్లోకి అయితే ఇంకా మనం మామూలుగా నంచుకొని తినొచ్చు అనేసి నేను అల్లం చట్నీ ప్రిపేర్ చేయలేదు. కాకపోతే పెసరట్టుకు అల్లం చట్నీ మంచి కాంబినేషన్ అండి. ఇంకా శనక్కాయ చట్నీ అయితే తయారు చేసుకున్నాను నేను. ఇలాగ నెయ్యి వేస్తూ మనం బాగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ పెద్దలు పిల్లలు అందరూ ఇష్టపడి తింటారండి. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కానీ పచ్చిమిర్చి అల్లం ముక్కలు అయితే కనపడవు, లోపలైతే టేస్ట్ ఉంటుంది. ఇలాగ ఈ సమ్మర్లో మండే సమ్మర్లో మనము బాడీని కూల్ చేసే
ఉల్లిపాయ పెసరట్టు మీరు కూడా చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.